స్తోత్రాలైన ఒక తలంపు మా హృదయంలోనికి రాకముందే దాన్ని నెరిగిన మా తండ్రి, భూత భవిష్యత్తు వర్తమాన కాలములోనైనా ఉండు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపచేతనైనా ఈ ఉదయకాల ఆరాధనలు మీరే మాతో ఉండి ప్రభానైనా ఇప్పటి వరకు సమస్త మహిమలు అందుకున్నాను. ఈ సమయమందునైనా నీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. నేను దేవా మమ్మల్ని దర్శించండి. నేను దేవా నన్ను దర్శించి నేను మీరేం మాట్లాడండి. నేను మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నేను మీరు మాట్లాడితే మేము ఆదరణ పొందుతాం. నేను మీరు మాట్లాడితే మేము ధైర్యపరచబడతాం. నాయన మీరు మాకు అది ఆశీర్వాదం. మేము ఆశీర్వదింపబడినట్లు నీ మెల్లని స్వరం మాకు వినిపించండి దేవా. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహింపనిచ్చే మనస్సు మాకు మీరు దయచేయండి. కూడి వచ్చి నీ ప్రజలందరినీ కూడా దీవించి ఇంకా రాలేని బిడ్డలు త్వరగా నీ సన్నిధానానికి నడిపించమని, నేను కృప చూపించమని, దుష్టుని దూరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. అమ్మా, దయచేసి మీ పిల్లలను మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. పైనున్న సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు అందరూ కూడా మందిరంలోకి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. సర్వోన్నతుడు, సర్వకృపానిధి, అత్యంత ప్రేమ కలిగినటువంటి ప్రభునామములు మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. అమ్మా, మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలు అంతా క్షేమేనా? అందరూ బాగున్నారా అని అడుగుతున్నా. మంచిది. అరుణోదయం మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారా? ఒక తండ్రిగా మీ అందరికీ చేతులు జోడించి నేను మనవి చేసేది ఏంటంటే, ప్రార్థన లేకుండా గడప దాటి బయటికి రావద్దు. వాక్యం చదువుకోకుండా గడప దాటి బయటికి రావద్దు. ఎందుకంటే మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను, లోక పరిస్థితులు బాగోలేదు. నువ్వు గడప దాటి నువ్వు బయటికి వెళ్ళావంటే నీ దేవుని కృప నీకు సహాయకంగా ఉండాలి. నీ దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. నీ దేవుడు నీతో ఉండాలి. అది ఎప్పుడైతే మన భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టామో అప్పుడే అది సురక్షితముగాను క్షేమంగా ఉంటుంది. ప్రతి కీడును దేవుడు మేలుగా మార్చగలడు. పరిస్థితిని అనగా అనేక మార్లు మీకు చెప్తున్నాను, రేపును అంటే రేపు జరగబోయేది ఈరోజు చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు మాత్రమే. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏ సమస్యలు మనం ఇరుక్కుంటామో మనకు తెలియదు. రేపు ఎటువంటి ఇబ్బందులు మనం పడతామో మనకు తెలియదు. కానీ రేపు జరగబోయేది ఈరోజు చూడగలిగిన వాడు. అందుకే నా ప్రభువుకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే భవిష్యత్తు జ్ఞాని. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, మన భవిష్యత్తు ఎలాగుంటుందో ఈరోజే చూడగలిగిన వాడు, దాన్ని మార్చగలిగిన వాడు కూడా ఆయనే. కనుక మన భారం యావత్తు దేవుని మీద పెట్టి ప్రార్థన, విశ్వాసము, దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం నిరంతరము కలిగి జీవించాలని మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను.
ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. ఈ సమస్య తీరితే బాగుండురా అనుకునేటప్పటికీ ఇంకొక సమస్య మన జీవితంలోకి వస్తుంది. ఈ కష్టం తీరితే బాగుండురా అనుకునేటప్పటికి ఇంకొక కష్టం. ఈ వేదన తీరితే చాలు అనుకుంటే ఇంకొక వేదన. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితం ఎలాగుందంటే రైలు పట్టాల మీద ప్రయాణం చేస్తున్నటువంటి గూడ్స్ ట్రైన్ లాగా మన జీవితం ఉంది. మనం చూసినట్లయితే రైలు పట్టాల మీద ట్రైన్ ప్రయాణం చేస్తుంది, చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. అది మనం చూస్తూ ఉండగానే ట్రైన్ మనల్ని దాటి వెళ్ళిపోతుంది. కానీ గూడ్స్ ట్రైన్ మనం చూస్తే ఒక బోగీని మనం చూస్తూ ఉంటాం. ఈ బోగి వెళితే బాగుండరు అనుకునేటప్పటికి ఇంకొక బోగి వస్తుంది. ఈ బోగి వెళితే బాగుండరు అనుకునేటప్పటికి ఇంకొక బోగి వస్తుంది. బోగి వెంబడి బోగి, బోగి వెంబడి బోగి, బోగి వెంబడి బోగి అలా వెళుతూనే ఉంటుంది. మన జీవితం కూడా ఈ లోకంలో సమస్యలు అనేవి ఇంతటితో ఆగిపోయినాయి. శోధనలు అనేవి ఇంతటితో ఆగిపోయింది అనడానికి వీల్లేదు. ఒక శోధన తీరిందిరా అనుకునేటప్పటికీ ఇంకొక శోధన మనకు కలుగుతుంది. అందుకే భక్తుడైన ఏమంటున్నాడు, భూమి మీద నరుని కాలము యుద్ధకాలం వంటిది కాదా, నరుని కాలము యుద్ధకాలం వంటిది కాదా అంటే నిరంతరము మనం ఏదో ఒక సమస్యతోటి మనం యుద్ధం చేస్తూనే మనం బ్రతకవలసినటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యందు విశ్వాసముండి ప్రభునందు నమ్మకం ఉంచినటువంటి ప్రియ దైవ జనాంగమ, మనము దేవుని ప్రజలం. అయితే దేవుడు మన ప్రతి సమస్యకు కూడా ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచున్నాడని మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే మానవ జీవితములో సమస్యలు రాక మానవ కానీ సమస్య రాకముందే నీ దేవుడు నీ సమస్యకి ఒక పరిష్కారాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియాన్న, ప్రియ అక్క, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు అనుకున్నావు, నా జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చినాయా, నా జీవితంలో ఇటువంటి కష్టాలు వచ్చినాయా, నా జీవితంలో ఇలాంటి బాధలు వచ్చినాయా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ సమస్య దేవునికి ముందే తెలుసు. ఈరోజు నువ్వు ఇటువంటి సమస్యలు ఇరుక్కుంటావని, లేక ఇటువంటి సమస్య గుండా నువ్వు వెళ్తావని, లేకపోతే ఇటువంటి కష్టం నీకు వస్తుందని దేవుడికి తెలుసు. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, దేవుడు రాకుండా చేయలేడా, దేవుడు ఈ సమస్య నా జీవితంలో కలక్కోకుండా చేయలేడా, ఈ కష్టం నా జీవితంలో రాకుండా దేవుడు ఎందుకు చేయలేదని. ప్రియ దైవ జనాంగమా, సమస్య నీ జీవితంలోకి ఇచ్చిన దేవుడు, సమస్య వస్తుండగా చూస్తున్న దేవుడు ఆ సమస్యకు ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడన్న విషయాన్ని మీరు గ్రహించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా సమయాల్లో మన సమస్యలు బట్టి కావచ్చు, మనకు కలిగిన ఇబ్బందులు బట్టి కావచ్చు, మన జీవితంలో కలిగిన ఆటుపోట్లను బట్టి కావచ్చు, మనము వివేకాన్ని వివేచనను కోల్పోతూ ఉంటాం. ఎందుకు వివేచన మనం కోల్పోతూ ఉంటామంటే సమస్యలు మన జీవితంలో అలా ఉన్నాయి కనుక. ప్రియమైనటువంటి ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. నీ దేవుడు అనంత జ్ఞాని, భవిష్యత్తు జ్ఞాని. నీ భవిష్యత్తులో ఏం చేయాలో ముందుగానే గ్రహించిన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బిడ్డల జీవితంలో మనం భౌతికంగా ఉన్నాం. మన బిడ్డల జీవితంలో ఒక సమస్య వస్తుందని మనకు తెలిసినప్పుడు మనం చూస్తూ ఊరుకుంటూ ఉండేవాళ్ళం కాదు కదా, ఉంటామా? ఆ సమస్య రాకుండా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, లేదా సమస్యకు ఒక పరిష్కారాన్ని కూడా మనం సిద్ధపరుస్తాం. నా దేవుడు మనకంటే గొప్పవాడు, నా దేవుడు మనకంటే ఎక్కువ ఆలోచన చేస్తాడు. నువ్వు నీ బిడ్డ కొరకు నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావో, లేక నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావో, నీ కోసం నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావో అంతకంటే ఎక్కువ ఆలోచించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ చెప్తున్న మాట, భయపడకు, భయపడకు. సమస్యలు వచ్చినాయా? భయపడకు. శోధనలు వచ్చినాయా? భయపడకు. నీ కష్టం కలిగిందా? భయపడకు. కృంగిపోయావా? నువ్వు భయపడొద్దు. నీ సమస్యకి నేను పరిష్కారాన్ని సిద్ధపరిచాను. నీకు వచ్చిన కష్టానికి దానికి నేను ఒక పరిష్కారాన్ని సిద్ధపరిచున్నాను. ఎంత గొప్ప మాట అండి ఇది! ఎంత గొప్ప మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాట వింటున్నప్పుడు మనం ఆదరణ పొందాలి. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక దివ్యమైనటువంటి మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథములో 2 రాజుల గ్రంథము. యవనస్తులు ఎదురుకొచ్చి కూర్చోవాలి. వెనకాల కూర్చున్న వారు కూడా ఎదురుకొచ్చి, దయచేసి ఇంకొకసారి నాకు చెప్పించుకోవద్దు. దయచేసి అందరు ఎదురుకొచ్చి కూర్చోండి. దేవుని యొక్క వాక్యమేనండి. యవనస్తుల చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా దేవుని సన్నిధికి మీరు రావద్దు. బైబిల్ లేకపోతే రండి నా దగ్గరికి. బైబిల్ కొనుక్కునే పరిస్థితి లేకపోతే నేను కొనిస్తాను. అర్థమైందా? కంపల్సరిగా ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ మట్టుకుండాలి. ప్రియమైనటువంటి వారా, దైవ గ్రంథము నుండి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుకుందాం. మరియు అతడు ఎక్కడి నుంచమ్మా? ఇరువది రొట్టెలను, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, జనులు భోజనము చేయుటకు వాటిని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ మాట మరొకసారి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా చూడండి. మరియు ఒకడు బయల్సాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించమనిరి. అయితే అతడు అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఈ మాటలు మనం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. జాగ్రత్తగా వినండి అమ్మ. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయపు లోతులలోనికి వెళ్ళి మీ సమస్యను గ్రహించి, మీరు పడుతున్న ఆవేదన గ్రహించి, మీకు దేవుడు ఒక పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచుంచాడనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా దైవవాక్యాన్ని వినండి. సమస్యలు మానవ జీవితంలో కలగకపోతే ఎవరి జీవితంలో కలుగుతుంది? మనం కొన్ని సందర్భాల్లో ఈ రీతిగా జరుగుతుంది అనుకున్నప్పుడు అది మన జీవితానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితిని కూడా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు నీ యేసుక్రీస్తు ప్రభువు సామాన్యమైనటువంటి వాడు అనుకుంటున్నా? అసాధారణమైనటువంటి దైవం. మనుషులు ఎవరికి కూడా ఆలోచనకు కూడా అందనటువంటి దేవుడు నీ దేవుడు. మానవ మేధస్సుకు కూడా అంతు చిక్కనటువంటి వాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ మనం చూస్తుంటే బయల్సేసాల నుండి
ఒక అతను తన పంటలో భాగాన్ని, తన గోధుమ పంటలో భాగాన్ని, అనగా కొన్ని గోధుమలు తీసుకొని వాటిని పిండిని చేసి రొట్టెలుగా చేసి ఒక 20 రొట్టెలు తీసుకుని, ఎన్ని రొట్టెలమ్మా? ఒక 20 రొట్టెలు తీసుకొని కొన్ని పండ్లను తీసుకొని అక్కడ నుండి గిల్గాలులో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాకు కానుకగా ఇవ్వడానికి బయలుదేరాడండి. ప్రియమైనటువంటి వారరా, మరి మీరు మీ దైవజనుడికి ఎటువంటి కానుకలు మీరు ఇస్తున్నారు? ఒక దైవజనుడికి ఇవ్వడానికి కానుకగా కొన్ని రొట్టెలు, అంటే 20 రొట్టెలు, అలాగే కొన్ని పండ్లను తీసుకుని వచ్చినప్పుడు దైవజనుడికి ఇచ్చినప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు తెలుసండి? ఇక్కడ ఉన్న వీరందరికీ కూడా ఏమంటున్నాడు? పంచమంటున్నాడు. వీరందరికీ కూడా పంచిపెట్టమంటున్నాడు, వారికి వడ్డించమంటున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి దైవజనుని పనివారిలో ఒక పనివాడు అంటున్నాడు, నాయనా, ఇది వీరికి వడ్డించడానికి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి ఈ 20 రొట్టెలు ఏ పాటివి అంటుంటే దైవజనుడు ఎలీషా అన్నాడు, యెహోవా నాకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, వీరందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగులునని నాకు ఆ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, వడ్డించనని రెండవసారి ఆజ్ఞించాడు. ప్రియమైనటువంటి వారు, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దైవజనుడు ఎలీషా గారు గిల్గాలులో ఉన్నాడండి. గిల్గాలులో ఏముంది తెలుసు అండి? కరువు ఉంది. గిల్గాల్లో ఏముంది? కరువు ఉందండి. భయంకరమైన కరువు ఉంది. కరువు ఉన్నది కాబట్టి అతని దగ్గరికి కొంతమంది దేవుని సేవకులు కొంతమంది, అనగా 100 మంది దైవజనుడి ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. ఎలీషా గారు గిల్గాల్లో ఉన్నారు. ఎలీషా గారు ఎవరికైనా చెప్పి ఈ 100 మందికి వంట రెడీ చేయమంటే రెడీ చేద్దురేమో, కానీ ఆ ప్రాంతంలో ఏముందటండి? కరువు ఉంది. కనుక దైవజనుడు ఏమంటాడంటే, పొయ్యి మీద కుండ పెట్టండి, ఒక కూర వండమన్నాడు. ఏం కూర? ఆకుకూర. ఒక ఆకుకూర వండమన్నాడు. కొండెట్టారు, ఆ కుండలో ఆకులన్నీ వేశారు, ఆ కుండలో నీళ్లు పోశారు, కూర వండుతున్నారు. తెలియక ఒకడు వెర్రి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చాడేమో, ఆ కూర అంతా ఏమైపోయిందండి? పాడైపోయింది. 10 బీరకాయలు ఒక బీరకాయ సేదొచ్చింది అనుకోండి, కూర ఏమైపోద్ది? పాడైపోద్దా లేదండి? కూర పాడైపోద్ది. ఈ ఆకుకూరలో ఈ పిచ్చి ద్రాక్ష ఆకుల వలన ఆ కూర అంతా పాడైపోయింది. అప్పుడు పాడైపోయినటువంటి ఆ కూరను దైవజనుడు కొంచెం గోధుమ పిండి వేసి ఆ కూరను ఏం చేశాడండి? బాగు చేశాడు. ఇది మనందరికీ కూడా తెలుసు. దైవజనుడు ఆ ఆకుకూరలో ఏం చేశాడంటే కొంత పిండి వేసాడు, గోధుమ పిండి వేసేటప్పటికీ అందులో ఉన్నటువంటి ఆ సేదు ఉన్నది చూడండి, అది పోయి ఆ కూర ఏమైపోయిందంటే రుచికరమైన కూరగా మారిపోయింది. ఇప్పుడు అందరికీ కూడా పేట్లు ఏమొడ్డించారు? కూర వడ్డించారు. ఏ కూర? ఆకుకూర వడ్డించారు. ప్రియమైనటువంటి వారరా, మనము కూర ఒకటే తింటామా? కూర ఒకటే తింటామా చెప్పండి? మన తెలుగు వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, ఇంత కూర ఉంటే ఇంత రైస్ కావాలి మనకి, ఇంత కూర ఉంటే ఇంత రైస్ కావాలి. కూర ఉంది, అక్కడ ఏముంది? కూర ఉంది, కానీ ఏం లేదు? రైస్ లేదు. కూర ఉంది, ఆహారం లేదు. మరి దైవజనుడు వాళ్ళని ఏం వండమన్నాడండి? కూర మాత్రమే వండమన్నాడు. వారి పేటల్లో ఏముంది? కూర మాత్రమే ఉందండి. ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తుంటే దైవజనుడు ఎక్కడున్నాడు తెలుసండి? గిల్గాలులో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం
42వ వచనంలో మనం చూసినట్లయితే, బయల్సాలిషాలో ఎవరున్నారండి? విశ్వాసం ఉన్నాడు. విశ్వాసం ఎక్కడున్నాడు? బయల్సాలిషాలో ఉన్నాడు. బయల్సాలిషా ప్రాంతంలో, బయల్సాలిషా అనేటువంటి పట్టణము కావచ్చు, లేకపోతే అదొక చిన్న దేశం కావచ్చు. బయల్సాలిషా అనేటువంటి అక్కడ విశ్వాసం ఉన్నాడు. దైవజనుడు ఎక్కడున్నాడండి? గిల్గాల్లో ఉన్నాడు. గిల్గాలు కటండి బయల్సాలిషా అనేటువంటి ప్రాంతం ఉంది చూడండి, 24 కిలోమీటర్లు దూరం అటండి. ఎన్ని కిలోమీటర్లు? 24 కిలోమీటర్లు. జాగ్రత్తగా మీకు అర్థమవుతుందండి. బయల్సాలిషాలో విశ్వాసం ఉన్నాడు. దైవజనుడు గిల్గాల్లో ఉన్నాడు. గిల్గాల్లో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి ఈ బయల్సాలిషాలో ఉన్నటువంటి ఈ విశ్వాసం వెళ్ళాలంటే 24 గంటలు ప్రయాణం చేయాలి, 24 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ దినాల్లాగా మోపెడ్స్ కానీ, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, లేక కారులు కానీ, ఇటువంటి ఏవి ఆ రోజుల్లో లేవు. ఎవరైనా రావాలంటే ఒక గుర్రం మీదో, ఓ ఎడ్ల బండి మీదో రావాలి. బయల్సాలిషాలో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి ఇతను బయలుదేరి వస్తున్నాడు. 24 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. దాదాపుగా ఒక 24 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే కొంత సమయం పడుతుంది కదండి. మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఒక 24 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలంటే, కాలినడకన ప్రయాణం చేయాలంటే దాదాపుగా ఒక 7 to 8 అవర్స్. బాగా నడిచేవాళ్ళు అయితే, నాలంటోడికి అయితే 12 గంటలు పడుతుంది. ఒక 7 to 8 అవర్స్ పడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మాట్లాడకండి, ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ గిల్గాల్లో దైవజనుని దగ్గర కొంతమంది ఉన్నారు. అమ్మ వింటున్నారా? ఒక 100 మంది ఆయన దగ్గర ఉన్నారు. వారికి భోజనం పెట్టి పంపాలి. వారి పేట్లలో, వారి ఆకులు ఏముందండి? కూర ఉంది. ఆకులు ఏముంది? కూర ఉంది. ఏం లేదు? రొట్టెలు లేవు. కూర ఉంది కానీ రొట్టెలు లేవు. అయితే దైవజనుడు ఎందుకు కూర మాత్రమే వండమన్నాడు? అది దైవికమైనటువంటి ఆలోచన. కూర చేయించాడు. పిండి తెచ్చేయమన్నారు. ఆల్రెడీ పిండి కూడా ఉండి ఉంటుంది. పిండితో రొట్టెలు వేయమని లేదు, పిండితో ఇంకేదో చేయమని లేదు. ఏం వండమన్నాడు? కొండ పెట్టి కూర వండమన్నాడు. పెద్ద కొండ పెట్టి కూర వండారు. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ అతను అక్కడి నుంచి రావడానికి మరి పొయ్యి మీద రొట్టెలు కాల్చి, ఆ రొట్టెలు సిద్ధపరిచి, ఆ రొట్టెలు తీసుకుని బయలుదేరారు. అంటే ఇక్కడ దాదాపుగా ఒక మధ్యాహ్న కాలం 11 గంటలు 12 గంటలు అయి ఉంటుంది. అక్కడికి రావడానికి రాత్రి ఎప్పుడో ఇతను బయలుదేరి ఉంటాడు. అవునా కాదా? ఏమంటే అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలు బయలుదేరితే వచ్చేసి ప్లేస్ కాదు కదండి. 24 గంటలు 24 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 24 గంటలు కిలోమీటర్లు ప్రయాణం చేసి అతడు, అంటే చాలా రాత్రి ఉండగానే, ఏ మధ్యరాత్రో లేకపోతే మరి సందకాడ బయలుదేరి వచ్చాడు, మొత్తం మీద బయలుదేరి వచ్చాడు. అయితే ఈ రొట్టెలు ఎప్పుడు సిద్ధపరిచాడండి? నిన్నే సిద్ధపరిచేశాడు. అవసరం ఎప్పుడండి? అవసరం ఎప్పుడు? ఈ రొట్టెల అవసరం ఎప్పుడు? అమ్మా వినండి, ఈ రొట్టెల అవసరం ఎప్పుడు? ఇప్పుడు రొట్టెల అవసరం. కానీ రొట్టెలు ఎప్పుడు సిద్ధపడ్డాయి? రొట్టెలు ఎప్పుడు దేవుడు సిద్ధపరిచాడు? అక్కడ నిన్నటి దినాన్ని అతను రొట్టెలు సిద్ధపరిచాడు. సమస్య ఎప్పుడు వచ్చింది?
సమస్య ఎప్పుడు వచ్చింది? ఈరోజు వచ్చింది సమస్య. ఇక్కడ ఆహారం ఇప్పుడు కావాలి. ఈ ఆహారం ఎప్పుడు సిద్ధపాటు అయిపోయిందండి? నిన్నే సిద్ధపాటు అయిపోయింది. ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఆ రొట్టెలట్టుకు వస్తున్న వానికి కూడా తెలియదు. దైవజనుడైన ఎలీషాకు కూడా తెలియదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడ్డాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దైవజనాంగమ, నీ సమస్యకు పరిష్కారము దేవుడు ఎలా సిద్ధపరిచో నీకు తెలియదు. అది నీ ఊహకు కూడా. ఈ సమస్యకు పరిష్కారం ఎలా జరిగితే బాగుండని నువ్వు అనుకుంటే దానికంటే ఉన్నతంగా నీ సమస్యకు దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుని ఆలోచన ఎలాగుంటుందో తెలుసండి. భూమి ఉంది కదా, ఆకాశం, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందండి? అది ఊహకు అందదు. అంటే మన ఆలోచనకు, మన పరిష్కారానికి, దేవుని పరిష్కారానికి అంత ఉన్నతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దామా? రెండు చేతులు పైకి చెప్దామా? అందుకు నీవు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు దైవజనుని దగ్గరికి ఆ యొక్క విశ్వాసి ఒక 20 రొట్టెలు తీసుకొచ్చాడు. ఎన్ని రొట్టెలండి? 20 రొట్టెలు తీసుకొచ్చాడు. కొన్ని పళ్ళు తీసుకొచ్చాడు. వీళ్ళందరూ ఆకులు ఏం పెట్టి కూర్చున్నారండి? ప్లేట్లో కూర వేసి కూర్చున్నారు. కూరలోకి ఏమి లేవు, రొట్టెలు లేవు. మరి రొట్టెలు దేవుడు సిద్ధపరిచాడు. అదే సమయానికి, గమనిస్తున్నారా? అదే సమయానికి, అంటే ఏ సమయంలో రొట్టెలు అవసరమో, ఎప్పుడు రొట్టెలు అవసరమో, పొద్దునే తీసుకురావచ్చు కదా, రాత్రే తీసుకురావచ్చు కదా. ఏ సమయంకు, నేను చాలాసార్లు మీకు చెప్తాను, దేవుడు మనల్ని 0 వరకు పరిశోధిస్తాడు. అంటే మన సహనము కోల్పోతామేమో అనే పరిస్థితి మన జీవితంలోనికి వచ్చే వరకు కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడలమైన మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి అననుకూల పరిస్థితుల్లో కూడా మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. మన సమస్యను దేవుని చేతిలో పెట్టాలి. మన అవసరాన్ని దేవుని చేతిలో పెట్టాలి. మన కష్టాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఇప్పుడు 20 రొట్టెలు తీసుకొచ్చాడు. దైవజనుడు అంటున్నాడు, పనివాడిని పిలిచి వీళ్ళందరికీ వడ్డించమన్నాడు. 100 మందికి వడ్డించమన్నాడు. ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా 100 మందికి 20 రొట్టెలు ఎక్కడ సరిపోతాయ్యా? కనీసం ఒక 100 రొట్టెలు ఉంటే, లేదా మినుములో ఒక 50 రొట్టెలు ఉంటే 2గా చేసి ఒక్కొక్కడికి ఒక హాఫ్ పీస్ పెట్టచ్చు. కానీ ఇక్కడ ఉన్న రొట్టెలన్నీ 20 రొట్టెలు. తినేవారు ఎంతమంది? 100 మంది. 100 మంది ఉన్నారు అక్కడ. ఇక్కడికి వచ్చిన రొట్టెలు 20 రొట్టెలు మాత్రమే. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, ఈ 100 మంది తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగులుతాయని యెహోవా సెలవిస్తున్నాడు. గట్టిగా తప్పులు కొట్టి దేవుడు మహిమపడతాడు. శుభవార్త. ఉండ్రాజపురం బేతెస్త స్వస్థత ప్రార్థనాశాలనందు ప్రతి బుధవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు దైవజనులు పౌల్ అయ్యగారి ద్వారా స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. ఈ ప్రార్థన ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దెయ్యాలు వదిలిపోవుచున్నవి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, మీ సమస్య ఏదైనా ఒక్కటే పరిష్కారం, ప్రార్థన. విశ్వాసం మీది, ప్రార్థన మాది. కార్యం దేవునిది. విశ్వాసంతో రండి, ఆశీర్వాదంతో వెళ్ళండి. వివరాలకు సెల్ నంబర్స్ 9963375281 and 9381335758. ప్రతి 2వ బుధవారం తైలాభిషేక ప్రార్థన జరుగును. అందరికీ ఆహ్వానం.
గట్టిగా కొట్టాలి తప్పట్లు, గట్టిగా తప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ దేవుడు నువ్వు సామాన్యుడని నువ్వు అనుకుంటున్నావా? నీ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించలేడని నువ్వు అనుకుంటున్నావా? నీ దేవుడు నీ సమస్యను పరిష్కరించలేడని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు, నీతో సెలవిస్తున్నాడు. నీ జీవితంలో సమస్య కలగక మునిపే, సమస్య రాకముందే, శోధన రాకముందే దానికి నీ దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు ఈ అవసరం వస్తుందని నిన్న దినాన్ని అక్కడ మీకు ఏం సిద్ధపరిచాడు? రొట్టెలు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి రోజునే సమస్య ఈ రోజు వస్తుందని, ఇప్పుడు సమస్య వస్తుందని, ఇప్పుడు నీకు ఆహారం కావాలని ఈ ఆహారాన్ని దేవుడు నిన్నే సిద్ధపరిచాడు. అంటే ఎంతగా నీ భవిష్యత్తుని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, ఎంతగా నీ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ను గూర్చి చింతించేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను గూర్చి బాధపడేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను గూర్చి కన్నీరు కార్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నప్పుడు నీ చింత యావత్తు ఆయన మీదే. నాయన నాకెవరు దిక్కులేరయ్యా, నాకెవరు సహాయం చేసేవారు లేరు. ఇదిగో నా చింత, ఇదిగో నా బాధ, ఇదిగో నా దుఃఖం, ఇదిగో నా వేదన. ఏంటయ్యా నా జీవితంలో ఇదిగో సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య వచ్చేస్తుంది. నా సమస్యను పరిష్కరించు ప్రభు అంటే నీ దేవుడు నీకు గొప్ప పరిష్కారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి, గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్ గారండి. లోకములు, యవన కాలములు, యవనేచ్ఛలతో బడి, యవన కాలంలో ఒక మనిషి ఏ ఏ పాపాలైతే చేయాలో అటువంటి అన్నీ చేసి మారు మనసు పొంది యేసుక్రీస్తుని తెలుసుకొని, యేసుక్రీస్తులో ఉన్న శక్తినంతా తెలుసుకొని ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన కొరకు జీవించిన వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు. ఆయన దాదాపు 1,20,000 మంది అనాథలకు జీవితాన్ని ప్రసాదించిన ఆయనండి. కొన్ని వేల మంది సేవకులను ఏర్పాటు చేసినట్టు గొప్ప దైవజనుడు అండి ఈ జార్జ్ ముల్లర్ అనేటువంటి ఈ యొక్క దైవ సేవకుడు. మనం చూసినట్లయితే ఈయన ఇంగ్లాండ్ దేశములో బ్రిస్టల్ అనేటటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సేవ ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడంటే ఒక చిన్న అనాథ శరణాలయంతో ప్రారంభించాడు. చిన్న అనాథ శరణాలయం. ఈ అనాథ శరణాలయంలో 300 మంది పిల్లలు ఉన్నారు. 300 మంది పిల్లలు ఉంటే ఒక రోజున వారికి పెట్టడానికి ఆయన దగ్గర ఎటువంటి ఆహార పదార్థాలు లేవండి, ఎటువంటి రేషన్ లేదు, ధనం లేదు. 300 మంది పిల్లలకు ఆహారం పెట్టాలి. అయితే ఈ దైవజనుని యొక్క విశ్వాసం పిల్లలందరినీ కూడా రెడీ అయ్యి ఉదయం మార్నింగ్ టిఫిన్ పెట్టాలి కదా, పిల్లలందరూ రెడీ అయ్యారు. ఆహారం ఉండేవారు పదార్థాలు లేక అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఆ రోజు ఎలీషా కాలంలో ఇలా జరిగింది. కానీ మన మధ్యన జరిగినటువంటి కార్యాలు ఈ జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడు పిల్లలందరికీ కూడా భోజనాన్ని కూర్చోమన్నాడు. ఎవరు ప్లేట్ పెట్టుకుని వాళ్ళు భోజనాన్ని కూర్చున్నారు.
ఆ పిల్లల్ని ప్రార్థన చేయమన్నాడు. ఆ ఖాళీ ప్లేట్లో వాళ్ళ చేతులు పెట్టి, నాయన మాకు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, మాకు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేస్తాం. ఏ ప్లేట్లో పెట్టారండి? ఖాళీ ప్లేట్లో. కొంతమంది అయ్యో దైవజనుడు ప్రార్థన చేయమని నాడు కదా అని అనుకుని ఉండొచ్చు. మరి కొంతమంది ఏంటి, భక్తి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి బత్త ఖాళీ ప్లేట్లో పెట్టి ఎవరైనా ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలని ఖాళీ ప్లేట్లో ఎవరైనా ప్రార్థన చేయమంటారా? ఖాళీ ప్లేట్లో పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పనివారు ఉన్నారు. ఏంటి దైవజనుడు ఇలాగా అంటున్నాడు, ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాగా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఒకరు వచ్చేటండి, తలుపు కొట్టాడట. ఏం కొట్టాడు? తలుపు కొట్టాడట. ఏంటి తలుపు కొట్టాడని జార్జ్ మల్లర్ గారు తలుపు తీస్తే ఒకడు వచ్చి అక్కడ నిలబడి, అయ్యా నేను ఈ మీదుగా వెళుతూ ఉన్నాను, నేను ఒక వ్యాన్ డ్రైవర్ని, నా వ్యాన్లో పాలున్నాయి, నా వ్యాన్ రిపేర్ వచ్చింది, అది త్వరలో పరిష్కారం అవుతుంది, అది పరిష్కరించుకుని నేను పాలు తీసుకువెళ్తే పాలు పాడైపోతాయి, కనుక ఇక్కడ ఏదో అనాథ శరణాలయం ఉన్నదంటే నేను ఇక్కడికి వచ్చానయ్యా, పాలు ఇస్తాను తీసుకుంటారా అని అడిగాడు. అలాగే బాబు అని పాలు తీసుకున్నాను. పాలు తీసుకున్నట్టండి ఆ పాలు అటండి పాత్రలో పెట్టి అలాగా తిప్పుతూ ఉన్నారటండి. పిల్లలకు పాలు ఇవ్వడానికి పాలు రెడీ చేస్తున్నారు. రెడీ చేస్తుంటే పిల్లలు అనుకున్నారట, ఖాళీ ప్లేట్లో పెట్టి ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పాం కదా. దేవుడు మన కోసం పాలు పంపాడు కదా. ఏం పంపాడు? పాలు పంపాడు కదా. ఈసారి ఎలా ప్రార్థన చేద్దాం? రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం అని చేద్దామని పిల్లలందరూ ఏం చేస్తున్నారట? రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం చెప్తున్నారట అండి. ఉదయం వాళ్ళకి ఏం కావాలి? పాలు కావాలి. అది అక్కడున్న అవసరం. ఈ ట్రక్ డ్రైవర్ ఉన్నాడు చూడండి, ఈ వ్యాన్ డ్రైవరు, ఈ పాలు తీసుకుని ఎప్పుడు బయలుదేరి ఉంటాడంటారు? ఏమండి, పాలు డెలివరీ చేయడానికి మనకు ఉదయకాలం షాపులకి డెలివరీ అవ్వాలనుకోండి, ఆ రాత్రి అంటే ఏ సంతకాడ 6 గంటలకు 7 గంటలకు బయలుదేరి వస్తాడు. ప్రియమైన ఎప్పుడు సిద్ధపడితే నిన్నో మొన్నో సిద్ధపడిపోయేది. అర్థమవుతుందా అమ్మ? వినండి, సమస్య ఈరోజు వచ్చే సమస్యకు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అవి ఆ ట్రక్ డ్రైవర్ కన్నా తెలిసి పాలు ఎక్కడ ఇస్తానని చెప్పండమ్మా. ట్రక్ డ్రైవర్ కూడా తెలియదు కదండి, ఆ వ్యాన్ డ్రైవర్ కూడా. కానీ ఆ వ్యాను ఆ రిపేర్ అనేది అక్కడికి వచ్చాక ఎందుకు రావాలి? పాలన్నీ ఇచ్చాడండి. పాలు కలగబెడుతున్నారు, తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చిపోయేటప్పటికి పాలు ఉన్నాయి కదా, పాల్లోకి ఏం కావాలి? రొట్టె కావాలి. మనము ఆహారం ఇచ్చిన దేవుడికి స్తోత్రం అని చెప్పాం. ఖాళీ పేటలో చేపెట్టి దేవుడు మనకేమిచ్చాడు? పాలిచ్చాడు. ఇప్పుడు పాలిచ్చిన దేవునికి మనం ఎలాగ అడుగుతాం? రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్దాం అని అలా ప్రార్థన చేస్తున్నారు. పాలు అయిపోయినాయి, ఇంకేం కావాలి? వాళ్ళకి ఆహారం కావాలి. అది 11 గంటలకో 12 గంటలకో కావాలి, అంతే కదండి? ఏమండి, అంతేనా కాదో చెప్పండి? కావాలి.
మధ్యాహ్నానికి మళ్ళీ ఏమీ లేదు కదండి. ఈసారి పిల్లలే ప్రార్థన చేస్తున్నారు, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం, రొట్టిచ్చిన దేవునికి స్తోత్రం అని. మరలా మధ్యాహ్నం అటండి 12 గంటలు అయ్యేటప్పటికి మరలా తలుపు కొట్టాడట. ఎవరో ఒక ఆయన తలుపు కొట్టాడట. ఏంటని మురళ గారు తలుపు తీసేటప్పటికి అతను అంటున్నాడట, అయ్యా మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ఏం ఏర్పాటు చేసుకున్నాం? ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని కారణాల వలన ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఫంక్షన్ ఏమైపోయిందట? క్యాన్సిల్ అయిపోయింది. భోజనాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఏదో అనాథ శరణాలయం ఉందట కదండి, అక్కడ ఇద్దామని వచ్చాం, మీరు తీసుకుంటారయ్యా అని అడిగారు. రైట్, తప్పనిసరిగా తీసుకుంటాం అని ఆ భోజన పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారట. మధ్యాహ్నం వేళ కూర్చున్నారు, భోజనం చేస్తున్నారట. భోజనం చేస్తుంటే దేవుడు ఎలాంటి భోజనం ఇచ్చాడో తెలుసండి. సొలొమోను మహారాజు యొక్క భోజన బల్ల ఎలాగుంటుందో అమ్మా, సొలొమోను మహారాజు యొక్క భోజనపు బల్ల ఎలాగుంటుందో అలాగే ఈరోజు ఆల్ వెరైటీస్ తోటి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా తప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుడిని ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. నీ కష్టమా, నీ బాధ, నీ శ్రమ, ఇప్పుడే దానికి నీ దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు, సోగిపోవద్దు. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ దేవుడు సర్వాంతర్యామి. నీ సమస్యను ముందుగా చూడగలిగిన దేవుడు నీ దేవుడు. నీ కష్టాన్ని ముందుగా చూడగలిగిన దేవుడు నీ దేవుడు. చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఈరోజు వీళ్ళకి ఆహారం కావాలి, మధ్యాహ్నం భోజనం. ఎప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం ఎప్పుడు ఈరోజు ఫంక్షన్ అనుకోండి, మనం ఎప్పటి నుంచి చేస్తాం? నిన్న రాత్రి నుండే, ఏమండి, రాత్రి నుండే మనం పని చేస్తాం. అక్కడ వండేవారు కానీ, ఆ ఫంక్షన్ యజమానులు కానీ ఈ భోజనం మనం తయారు చేసే భోజనం వాళ్ళు తింటారని అనుకున్నారా? ఏమండి, అనాథ శరణాలయానికి వెళ్తారు అనుకున్నారా? కానీ ఆ మంచి భోజనం అంటే, ఆ కాస్ట్లీ భోజనం ఇప్పుడు ఎవరికి దొరికిందండి? ఈ దైవజనుడు ఉన్నాడు చూడండి, గొప్ప దైవజనుడు. జాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపేవాడు కదట. తన అవసరాన్ని దేవుడు ఇచ్చేసినట్టే. ఏమండి, నీ కష్టం ఉంది, నువ్వు ముందుగానే నా కష్టం తీర్చిన దేవునికి స్తోత్రం అని నువ్వు చెప్పగలవా? ఆయన అది నువ్వు విశ్వాసం ఉంచితే అది నువ్వు చెప్పగలవు. ఆయన నువ్వు నమ్మితే అది నువ్వు చెప్పగలవు. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే దానికి దేవుడు చిన్న సొల్యూషన్ తోటి నీ సమస్యను, మనమే అనుకుంటాం ఇంత సింపుల్గా అయిపోయింది, ఇంత సింపుల్గా పరిష్కారం జరిగిపోయింది. సమస్య నీ ప్రాణం మీదకి తెచ్చేదే ఉండొచ్చు నీ సమస్య. అయినా నువ్వు భయపడద్దు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు నిన్ను దిక్కుమాలిన వాడికి విడిచిపెట్టే దేవుడు నీ దేవుడు కాదండి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకసారి దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు ప్రేమించిన నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతముల మీదకి తీసుకొచ్చి ఒక పర్వతం మీద వాడిని నాకు బలిగా అర్పించమన్నాడు. దేవుడు చూపించిన స్థలానికి అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్తున్నాడు. కుమారుడు నాయన్ని అడుగుతున్నాడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పున్నది,
వధించడానికి గొర్రెపిల్ల ఎక్కడ? అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. తన కుమారునితో చెప్తున్నాడు. తీసుకువెళ్ళిపోయాడండి. బలిపీఠాన్ని పేర్చాడు, దాని మీద కట్టెలను పేర్చాడు, ఆ కట్టెల మీద కుమారుని పడుకోబెట్టాడు. ఆ కుమారుని బలి ఇవ్వడానికి ఆ కత్తి ఎత్తి ఆ పీకి మీద పెట్టేటప్పటికి దేవుడు ఆగు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రాహాముతో దేవుడు అన్నాడు కదా, నేను మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ కుమారుని బలిగేమ్మన్నప్పుడు అబ్రాహాం దేవునితో అంటున్నాడు, చిత్తము ప్రభువా. అబ్రహాం ఎలాగ అనుకుంటున్నాడు, కట్టెలు పేర్చి కట్టెల మీద నా కుమారుని పెట్టి దాన బలిగా నేను అర్పిస్తాను, అర్పించి అది బూడిదిగా, ఆ బలిపీఠం మీద నా యొక్క బిడ్డ బూడిదిగా మారిపోయిన ఆ బూడిదలో నుండి నా బిడ్డను తిరిగి బ్రతికించగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అబ్రహాము యొక్క విశ్వాసం బూడిదగా మారిపోయినా సరే ఆ బూడిదలో నుండి నా దేవుడు నా బిడ్డను తిరిగి నాకు ఇవ్వగలడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ సమస్య నీ జీవితంలో ఎంత పెద్దదైనా అవ్వచ్చు, దేవుడటండి ఆ కత్తిని పట్టి పైకెత్తి బిడ్డ యొక్క ఆ పీకిని కోసే ఆ టైము, ఆ లాస్ట్ మినిట్, అప్పటిదాకా దేవుడు మాట్లాడలేదండి. అప్పటిదాకా దేవుడు మాట్లాడలేదండి. అబ్రహాం యొక్క హృదయంలో ఉన్నదేంటో తెలుసండి, నా దేవుడి చిత్తాన్ని నేను నెరవేర్చడం, ఇది నా దేవుని చిత్తము, ఇది నా దేవునికి ఇష్టమైంది. నాకు బిడ్డని కనుక నా బిడ్డను ఆయనకు బలర్పించేస్తాను. తర్వాత మరలా నా యొక్క ప్రభువా నా బిడ్డ నాకు తిరిగి ఇమ్మని అడుగుతాను. నా దేవుడు బూడిదలో నుండి నా బిడ్డను దేవుడు తిరిగి ఇవ్వగలడు. ప్రియమైనటువంటి వారరా, సమస్యను చూసి అబ్రహాము భయపడలేదు, సమస్యను చూసి అబ్రహాము కృంగిపోలేదు. నువ్వు అబ్రహాము సంతానము కాదా? అబ్రహాము నీకు జన్మనివ్వలేదా? ఏది ఆ విశ్వాసము? ఏది ఆ విశ్వాసము నీ దగ్గర? ప్రియ దైవ జనాంగమా, దేవుడు అబ్రహాముని అంటున్నాడు, ఆగు అబ్రహామా, కనులెత్తి చూడు, కనులెత్తి చూడు. అతను కనులెత్తి చూసినప్పుడు అటండి పొదలో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్ల అబ్రహాముకి కనబడదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల ఎక్కడ చిక్కుకున్నదటండి? ఎక్కడ చిక్కుకుందట? పొదలో చిక్కుకున్నదటండి గొర్రె పిల్ల. ప్రియమైనటువంటి వారు, బలి ఎప్పుడు అర్పిస్తున్నాడు? ఇప్పుడు బలి అర్పిస్తున్నాడు. అదే టైంలో గొర్రెపిల్ల ఎక్కడ చిక్కుకున్నదండి? పొదలో చిక్కుంది. బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టుగా పొదలు అది ఏం చేయిందండి? బలికి సిద్ధంగా ఉన్నట్టు అక్కడ చిక్కుకుందండి. మనం చూసినట్లయితే ఒక లేత గొర్రెను బలిస్తే దానికి సుమారుగా 1 సంవత్సర కాలం ఉంటుంది, లేదా ఒక 2 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఈ బలి కొరకు ఆ గొర్రె పిల్లను 2 సంవత్సరాలకు ముందే దేవుడు ఏం చేశాడండి? సమస్య ఎప్పుడు వచ్చింది? సమస్య ఎప్పుడు వచ్చింది చెప్పాలి. సమస్య ఎప్పుడు వచ్చింది? పరిష్కారం ఎప్పుడు సిద్ధపరిచాడు దేవుడు? 2 years. అంటే ఎంత ముందుగా, ఎంత అడ్వాన్స్గా నీ సమస్యకు దేవుడు పరిష్కారం సిద్ధపరిచాడు. అర్థమైందా? ఏమండి, ఇప్పుడు ఆహారం కావాలని దేవుడు నిన్నటి దినాన్నే
ఇప్పుడు ఆహారం కావాలని దేవుడు నిన్నటి దినాన్ని ఆహారాన్ని ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడు 20 రొట్టెలను 100 మందికి ఏం చేశాడండి? పంచిపెట్టాడు. దైవజనుడు 20 రొట్టెలను 100 మందికి పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఇంకేమైనా చెప్పాలి, మిగిలి 100 మందికి పంచిన తర్వాత ఇంకా ముక్కలు మిగిలియండి. నా యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలను 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిన తర్వాత ఇంకా మిగిలి, గట్టిగా తబలు కొట్టి దేవుడికి మహిమపడతాం. హల్లెలూయా, 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలను 2 చిన్ని చేపలను ఎంతమందికి అండి? 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత ఇంకా మిగిలియండి, ఇంకా మిగిలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము యొక్క విశ్వాసం, ఎలీషా యొక్క విశ్వాసం అవసరాన్ని, పరిస్థితిని ముందే చూడగలిగిన దేవుడు. నీ సమస్యను ముందే చూసి దానికి పరిష్కారమునిచ్చే దేవుడు నీ దేవుడు. నీ దేవుడు నువ్వు కన్నీరు కారుస్తుంటే చూస్తుండే దేవుడు కాదండి. నువ్వు చింతిస్తుంటే చూస్తుండే దేవుడు కాదు. నీ సమస్యను తీసుకువెళ్ళి నీ దేవుని చేతులు పెట్టు. వారు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు యేసయ్య చేతిలో పెట్టారండి. యేసయ్య అవి వడ్డించమన్నాడండి. నీది చాలా అల్పమైన జీవితం అయి ఉండొచ్చు, చాలా చిన్న జీవితం అయి ఉండొచ్చు, నీ ఉద్యోగము చాలా చిన్నదై ఉండొచ్చు, నీ వ్యాపారం చాలా చిన్నదై ఉండొచ్చు, నీ రాబడి చాలా కొంచెమై ఉండొచ్చు. అది నీ దేవుని చేతులు పెట్టు. అయ్యా, నేను చదివింది డిగ్రీ, నాకు చిన్న ఉద్యోగం వచ్చింది, నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. నీ కొంచెమును దేవుని చేతిలో పెట్టు, నీ సమస్యను దేవుని చేతిలో పెట్టు. దేవుడు ఒక గొప్ప పరిష్కారాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప పరిష్కారాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడండి. ఒక గొప్ప పరిష్కారాన్ని. నువ్వు సోలిపోవద్దు, నువ్వు సమస్యలు వద్దు, అలిసిపోవద్దు. సమస్యను చూసి నువ్వు అలిసిపోతున్నావేమో. నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, నా జీవితంలో ఎందుకంత కష్టం వచ్చిందని నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు నేను పరిష్కారాన్ని సిద్ధపరిచాను, నీ సమస్యకు నేను పరిష్కారాన్ని సిద్ధపరిచాను. కొరతున్నప్పుడు దైవజనుడు ఎలీషా గారు భయపడలేదండి. అబ్రహాము సమస్యను చూసి కృంగిపోలేదండి, సమస్యను చూసి కృంగిపోలేదు. వారి విశ్వాసం ఎలాంటిదంటే, నా దేవుడు దానికి పరిష్కారం ఇవ్వగలడు, నా దేవుడు పరిష్కారాన్ని చూపించే దేవుడు, నా దేవుడు. ఏమండి, జార్జ్ మల్లర్ గారు ఆయన చెప్పేది ఒక్కటే, వాక్యంలో ఒకటి ఉంది కదా, యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు దేనినైతే అడుగుతున్నారో అది మీరు పొందినట్టు నమ్మండి. దీని అర్థం ఏంటో తెలుసండి. నీ బిడ్డకి వివాహం కావాలి, మీ పాపకి లైఫ్ పార్ట్నర్ కావాలి, లేక మీ అబ్బాయికి లైఫ్ పార్ట్నర్ కావాలి.
నాకెంత మంచి అల్లుడిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని నువ్వు స్తుతించగలవా? స్తుతించటమే ఆ మాట యొక్క అర్థం అండి. మీకు ఏదైతే అడుగుతారో అది మీరు పొంది ఉన్నట్టు మీరు నమ్మండి. నాకెంత మంచి అల్లుడిని ఇచ్చినందుకు నీ స్తోత్రం. ఇంకా పెళ్ళి లేదు, ఏమీ లేదు, ఏమనాలి? ఏమండి, అక్కడ పొయ్యి మీద ఆహారం లేదు, కొన్ని గ్లాసులో కొన్ని పాలు ఉంటే, కొద్దిగా పాలు ఉంటే, నాయన ఈ పాలు ఇచ్చినందుకు నీ స్తోత్రం, ఈ పాలు ఇచ్చినందుకు నీ స్తోత్రం అని చెప్పచ్చు. ఎంటీ ప్లేట్ మీద, ఖాళీ ప్లేట్ మీద చేతులుంచి, నాయన మాకు ఆహారం ఇచ్చినందుకు నీ స్తోత్రం, మాకు నాకు ఆహారం ఇచ్చినందుకు నీ స్తోత్రం, ఇలా పాలు వస్తాయని వాళ్ళు అనుకున్నారా? ఏమండి, దేవుడు వీళ్ళ అవసరం కోసం నిన్నే వాటిని సిద్ధపరిచి వెనక్కి ఇచ్చేసాడండి. ఆయన ఏం చేశాడు? నిన్నే, వింటున్నారా? నిన్నే దేవుడు సిద్ధపరిచి వ్యాన్ మీద పంపించేశాడు. ఆ డ్రైవర్ కూడా అక్కడికి వచ్చే పోద్దు అనుకున్నాడా? ఏమండి, కానీ వాళ్ళు ఎంటీ ప్లేట్లో ఎప్పుడైతే చేతులుంచి ఇచ్చినందుకు స్తోత్రం అన్నారో, దేవుడు పాలు ఇచ్చేశాడు. పాలు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాం కాబట్టి ఈసారి రొట్టిచ్చినందుకు స్తోత్రం చెప్దామని. ఏమిచ్చినందుకు? రొట్టిచ్చినందుకు స్తోత్రం, రొట్టిచ్చినందుకు స్తోత్రం, రొట్టిచ్చినందుకు స్తోత్రం అన్నారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా అండి? 5 స్టార్ హోటల్లో కూడా లేనటువంటి భోజనం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో రేషన్ లేదు, బియ్యం లేవు, పప్పులు లేవు, ఏవి లేవు, కానీ దేవుడు 300 మందికి సరిపడా ఆహారాన్ని పంపించాడు. నీ దేవుడు అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఒక్కటే: నీ ప్రార్థనతో పాటు దైవికమైన కృతజ్ఞత. లేనిది ఉన్నట్లుగా నువ్వు నమ్మితే అది ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అదృశ్యమైనటువంటి కార్యాల కొరకు నువ్వు స్తుతించాలి. కొన్ని మన కంటికి కనబడవు, మన సమస్యకు పరిష్కారం మన కంటికి కనబడదు, కానీ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా తపలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు అలసిపోయి ఉన్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో నీ సమస్యను చూసి. నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచాను, నీ సమస్యకు నీ పరిష్కారాన్ని సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వారారా, మీరు భయపడొద్దు. మీ సమస్యను చూసి మీరు భయపడొద్దు. మీ సమస్యను చూసి మీరు సోలిపోవద్దు. ప్రభువైనటువంటి యేసు వైపు చూడు. నీ దేవుడు నజరేయుడైన యేసు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ దేవుడు కాలగతినే మార్చగలిగిన దేవుడు, కాలగతినే మార్చగల దేవుడు. ఒక మనుష్యుడు ప్రార్థించాడని సూర్యుడిని చంద్రుడిని ఆపి చేసిన దేవుడు నీ దేవుడు. అటువంటి సర్వశక్తుడైన దేవుడు దగ్గర నిలిచిన నీవు నీ సమస్య వైపు చూడొద్దు, సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుని వైపు నువ్వు చూడు. నువ్వు సమస్య వైపు చూసావా, నువ్వు చచ్చిపోతావు. నువ్వు సమస్య వైపు చూస్తే నువ్వు చనిపోతావు. నీ దేవుని వైపు చూడు. ఆ సమస్యలో దేవుడు నిన్ను ఒక బలమైన సాక్షిగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. నీ సమస్యను బట్టి, నేను ఇందాకే చెప్పాను, సమస్య వస్తుందని ఆయనకి తెలిసి ఎందుకు ఈ సమస్యను నీ జీవితంలో తీయలేదు అని నీకు ఒక ప్రశ్న వస్తుంది కదా. ఏమండి, నా దేవునికి నా జీవితంలో ఇలాంటి సమస్య వస్తుందని తెలుసు, నన్ను అడ్డగించవచ్చు కదా, నా సమస్య రాకుండా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. నువ్వు బలమైనటువంటి సాక్షిగా నువ్వు మారాలంటే
నీ సమస్య నిన్ను ఒక బలమైన సాక్షిగా నిలబెడుతుంది. అందుకే నీ సమస్యను నువ్వు చేతులు పట్టుకుని, దేవా ఇదిగో నా సమస్య, ఇదిగో నాకున్న సమస్య, నాకున్న కొరత ఇది ప్రభా, దీన్ని బట్టి నువ్వేమి పరిష్కారం నువ్వు నా సమస్యకు పరిష్కారం ఈ ప్రభా. నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారరా, మీరు భయపడుతున్నారేమో, మీరు దిగులు పడుతున్నారేమో, మీరు చింతిస్తున్నారేమో. కానీ మీకు ఒక విలువైన మాట చెప్పనా, మీ కొరకు మీకంటే ఎక్కువగా చింతించడానికి మీకు ఒకరున్నారు. మీకంటే ఎక్కువగా మీ సమస్య కొరకు చింతించడానికి ఒకరున్నారు. అది నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు. ఆయనే నజరేయుడైన యేసు. రెండు చేతులు పైకెత్తి యేసుకు స్తోత్రం చెప్తాం. నజరేయుడైన యేసు ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తును నా మీదేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ కొరకు చింతించడానికి ఒకడున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. కనుకని మీకు కలిగిన బాధకు, మీకు కలిగిన సమస్యకు ఆయన ఒక పరిష్కారాన్ని మీ సమస్య కలగక మునిపే, మీ జీవితంలో సమస్య రాక మునిపే ఆయన మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. దయచేసి అందరిలో ఇచ్చి నిలబడండి. యేసుని అడుగుదాం. మీ గుప్పెట్టు పట్టుకోండి. మీ సమస్యను మీ చేత్తో పట్టుకోండి. మీ సమస్యను మీ చేత్తో పట్టుకోండి. మీ సమస్యను మీ చేత్తో పట్టుకోండి. ఇదిగో నన్ను చూడండి. మీ సమస్యను మీ చేత్తో పట్టుకోండి. నాయన నా సమస్య ఇది. ప్రభుకి మీ సమస్యను చూపించండి. మీ బాధను ప్రభుకు చూపించండి. యేసయ్యకి మీ సమస్యను చూపించండి. నాయన ఈ సమస్యను నువ్వు తీర్చగలవు, నువ్వు పరిష్కారాన్ని సిద్ధపరిచించవని నాయన ఈరోజు నాతో మాట్లాడావు నాయన. మాట్లాడింది మనుష్యుడు కాదు యేసయ్య, నువ్వే మాట్లాడావు నాయన. సర్వశక్తుడైన దేవా, సర్వోన్నతుడమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మా సమస్య. అబ్రహాము తన సమస్య వచ్చినప్పుడు ప్రభు నాయన పారిపోలేదు నాయన. అబ్రహాము నీ వైపు చూశాడు నాయన. బూడిదల్లో నుండి నా బిడ్డను నాకు నా దేవుడు తిరిగి ఇవ్వగలడు. అవును నాయన. ముందుగానే సమస్యకు పరిష్కారం గొర్రెపిల్లను సిద్ధపరిచావు నాయన. ఇదిగో నాయన, దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వచ్చిన ఆ 100 మంది దైవజనులకు నైనా 100 మంది ఆ ప్రవక్తలకు రొట్టెలు ఇవ్వడానికి ముందుగానే ఆ రొట్టెలను సిద్ధపరిచావు నాయన. నీ దగ్గరకు వచ్చిన వేలాది మంది ప్రజలకు ఆహారం అందించడానికి ముందుగా నేను 5 రొట్టెలను చిన్న చేపలు సిద్ధపరిచాను నాయన. నువ్వు మా సమస్యకు పరిష్కారాన్ని ముందుగానే సిద్ధపరిచే దేవుడు ప్రభునైనా. ఎందుకంటే మా భవిష్యత్తు నువ్వు చూస్తున్నావు నైనా. నువ్వు భవిష్యత్తు జ్ఞానానివి కనుక మా సమస్య నుండి మాకు విడుదల దయచేయండి. ఈరోజే ఈ సమయంలోనే ఈ సన్నిధిలోని మమ్మల్ని బలమైనటువంటి సాక్షులుగా మీరు మార్చండి నేను. బలమైనటువంటి సాక్షులుగా మమ్మల్ని మార్చండి. నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, లేనిది ఉన్నట్లుగా ఎందరైతే నమ్ముతున్నారు ప్రభునైనా, ఆహారం లేనప్పుడు ప్రభు వారు ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రం అని ఎలా చెప్తున్నారు నైనా. మా సమస్యను తీర్చినందుకు నీ స్తోత్రం అని మేము చెప్తున్నానైనా. మా సమస్యను మీరు పరిష్కరించినందుకు మేము స్తోత్రం అని చెప్తున్నానైనా. మా బిడ్డలను దీవించినందుకు నీ స్తోత్రం అని చెప్తున్నానైనా. మా కష్టాలను తీసివేసినందుకు నీ స్తోత్రం అని చెప్తున్నానైనా. మా బాధల నుండి మాకు విడుదల ఇచ్చినందుకు నీ స్తోత్రం అని చెప్తున్నానైనా. సహాయం చేయండి, దీవించండి నేను. కొరతలన్నీ తీర్చండి నేను. కొరతలన్నీ తీర్చండి నేను. యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. హల్లెలూయా.